సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజు వ్లాగ్స్. ఈరోజు సండే కాబట్టి మేమైతే బిష్కెక్ అయితే వచ్చినాం అనమాట. సో మెయిన్ రీజన్ రావడానికి అయితే బిష్కెక్ లో కొత్తగా మండీ హౌస్ అయితే ఓపెన్ చేశారు, హైదరాబాద్ మండీ హౌస్. మళ్ళీ సో మన కాలేజ్ వాళ్ళు అందరు వెళ్ళి ట్రై అయితే చేశారు, అందరు బాగుందని చెప్పారు. సో మేము కూడా అయితే బిష్కెక్ అయితే వచ్చినాం, ఒకసారి వెళ్ళి ట్రై చేద్దామని. మెయిన్లీ మండీని అయితే మిస్ అవుతుంది కాబట్టి సో మీకు చూపిస్తా అండ్ మీకు చెప్తా కూడా ఎట్లా ఉంది లోపల మండీ అనేది. ఏం హైదరాబాద్ మండీలా ఉందా లేకపోతే టేస్ట్ ఏమైనా అటు ఇటు ఉందా మొత్తం అయితే చెప్తా. చూసే వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ. అండ్ పక్కన గంట సింబల్ ఉంటుంది, అది కూడా ఆన్ చేసుకోండి. సో ఇప్పుడు మేమైతే సిర్క్ సెంటర్ దగ్గర అవుతున్నాం మామ. సో ఇంట్లో కనిపిస్తుంది కదా, అది విక్టరీ స్క్వేర్. సో ఈ నుంచి మండీ హౌస్కి అయితే 1.3 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో మేమైతే ట్యాక్సీ అయితే బుక్ చేసినాం. అండ్ ఈ కంట్రీలో కూడా సేమ్ మన కంట్రీలో లాగా ఊబర్, ఓలా ఉన్నట్టు ఈ కంట్రీలో యాండెక్స్ అనేది ఉంటుంది. సో ప్రైజెస్ అయితే అటు ఇటు సేమ్ ఉంటాయి అనుకోండి. సో ఇప్పుడైతే మేము ట్యాక్సీ అయితే బుక్ చేసినాం, ట్యాక్సీలో ఎక్కేసి మనం డైరెక్ట్ అక్కడైతే మీట్ అయినాం. సో ఇదే అనమాట మనం బుక్ చేసిన ట్యాక్సీ. మనం కార్ తీసుకున్నాం, ఇంకా డిగాన్ లేదని అంటే మేము ఉంటున్న కాంత ప్లేస్తో కంపేర్ చేస్తే బిష్కెక్ అనేది క్యాపిటల్ కాబట్టి బాగా కొంచెం పాష్ ఉంటుంది అనమాట. కొంచెం అబ్రాడ్లో ఉన్న ఫీలింగ్ అనేది ఉంటుంది. సో ఇదే మా లొకేషన్, మనకి పైన రష్యన్లో రాసి ఉంటుంది. అండ్ ఈ డోర్స్ కాకుండా మిడిల్ ఆ డోర్ కనిపిస్తుంది కదా, సో ఆ డోర్ అనమాట. లోపలనే మనకి హైదరాబాద్ మండీ బిర్యానీ అయితే ఉంది. అండ్ ఎంట్రన్స్లోనే హైదరాబాదీ మండీ హౌస్ అయితే కనిపిస్తుంది కదా. అండ్ చూడండి మమ్మ అంబియన్స్ అయితే ఎట్లుందో. ఒకసారి అక్కడ లుక్ వేసుకుంటే మన ఐపీఎల్ అయితే నడుస్తుంది అనమాట, జీటీ వర్సెస్ ఆర్సీబీ. అండ్ ఇక్కడ కూడా సేమ్ మండీకి ముందు సూప్ అయితే ఇస్తారు. ఆచారం ఎట్టు పోలేదు, సూప్ టేస్ట్ చేద్దాం. సేమ్ టేస్ట్ మామ, కానీ బాగా చల్లగా ఉంది. సో బాగుంది. సూప్ ఇవ్వరు అనుకున్నా కానీ ఇచ్చారు. సో గుడ్ థింగ్. మెయిన్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే రైస్ ఒక పర్సన్ది, పీసెస్ 2 ఉన్నాయి. ఒక సిట్టింగ్లో నేనే తినేస్తాను మామ, ఈడేం తింటాడో మరి. ఇది రాకరా, టేస్ట్ గురించి పక్కన పెట్టాలి. దీన్ని చూడగానే కడుపు నిండిపోయింది మామ. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే టేస్ట్ కూడా బాగానే ఉంది. టేస్ట్ కూడా కాదు, బాగుంది. ప్రైజెస్ కూడా సేమ్ ఇంచుకు మించి అంతే ఉన్నాయి. 100 రూపాయలు ఎక్స్ట్రా అనుకోండి, ఇంకా పెట్టచ్చు. వేరే అబ్రాడ్లో ఉన్న వాళ్ళు పెట్టచ్చు. తినడం అయితే అయిపోయింది. ఒకసారి బిల్ చూడండి మామ, 920 అయింది మొత్తానికి. మండీ ఏమో 650, ఈ 1 లీటర్ కోలానేమో 150 సోమ్. అండ్ ఇది సరిపోనంటూ మళ్ళీ 15% ట్యాక్స్, మొత్తం 920 కట్టేస్తారే. నేనేమనుకున్నా అంటే వేఫా ముందు ఆపోజిటే అనుకున్నా, కానీ కాదు మామ. ఇక్కడ వైట్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, అది వేఫా బిల్డింగ్. అంటే దానికంటే ఒక స్ట్రీట్ బిఫోరే అనుకోండి. స్ట్రీట్ బిఫోర్ కానీ ఇదైతుంది. మళ్ళీ మన వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటే కన్ఫ్యూజ్ కాకండి. సో దీని ముందే ఈ పెయింటింగ్ అయితే కనిపిస్తుంది మనకి. సో ఇది గుర్తుపెట్టుకోండి మామ. ట్యాక్సీలు వచ్చే వాళ్ళు ఉంటే అక్కడ దిగేస్తే సరిపోతుంది. అండ్ ఇటు సైడ్ చూడండి గ్రిల్ చికెన్. సో చూపిస్తా చూడండి. సో మొత్తం ఫుల్ చికెన్ వీళ్ళు అంతా ఒక దానికి పెట్టేసి గ్రిల్ అయితే వేస్తారు. సో ఒక ఫుల్ కోడి వచ్చేసి మనకి 480 సోమ్స్ అయితే పడుతుంది. బైకో స్కూటీ ఏం అర్థమైతే లేదు, కానీ మస్తు ఉంది బండి. స్కూటీ అనుకుంటుంది, మన గేర్లు లేవు, ఏం లేవు. పైసలు వేసినవారా? పైసలు వేసినందుకు ఎందుకు వస్తలేదురా? కొట్ట చూద్దాం. రెడీ కొట్టరా, టైం లేదు. $723. ఇప్పుడు నేను కొడతా, గట్టిగా కొట్టు. అక్కడ ఉన్న లోకల్ అమ్మాయిల వాళ్ళు కూడా ట్రై చేస్తారు మామ. చాలా స్లోగా కొట్టింది పాప అయితే నాలాగా. నాకంటే ఆ పిల్లదే ఎక్కువ వచ్చిందిరా. యాక్చువల్గా నేను పవర్ పెట్టి కొడితే అది మిషన్ పగిలిపోతాను, నేను కొట్టలేదు మామ. అది దీనికి అర్థమైతే లేదు. కవర్ బాగుందిరా. మళ్ళీ నేను కొట్టే పంచికి అది మళ్ళీ పేలిపోతే మళ్ళీ గవర్నమెంట్కి ఎందుకులే ఇబ్బంది అని సో కొట్టలే అనమాట. ఇద్దరం మనం మాట్లాడుకోవాలి, బయట వద్దు. నేను కొడితే అది మొత్తం పగిలిపోతాం మామ, మీకు తెలిసిందే మన గురించి. సో ఈయనకి తెలియదు. ఈ కంట్రీలో కార్లు అయితే చాలా చీప్ మామ. ఎస్పెషల్ చెప్పాలంటే ఓల్డ్ మోడల్ కార్స్ ఉంటాయి కదా 90sకి. ఈ కార్ బాగుంది కదా, అరే నీతోన మాత్రం కార్ల టాపిక్ ఏది చేయకూడదు అయ్యా.
థర్డ్ ఇయర్ లో కొనిపిస్తా అన్నావు, కొనుక్కుందామని. వద్దురా, మనం కార్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే నాకు ఎంత బెనిఫిట్లే. మీరైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న గంట సింబల్ని అయితే ఆన్ చేసుకోండి మామ. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మామ. మెయిన్